హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? యూరో ఎస్టీ టార్గెట్ హిట్ అయింది ఫ్రెండ్స్. జస్ట్ 2 డేస్లోనే ఎలా హిట్ అయింది, ప్రైస్ ఎక్కడి వరకు వెళ్ళిందో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, విత్ బ్రీఫ్ రీజన్స్తో సహా. సో చార్ట్ ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది యాక్చువల్గా లెట్స్ గో వీక్లీ చార్ట్ ఫ్రెండ్స్. సో వీక్లీ చార్ట్ అంటే ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది. ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 7 to 8 వీక్స్ క్యాండిల్ వైజ్ డౌన్లోడ్ చేసి ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది ఫ్రెండ్స్. యాక్చువల్గా ప్రైస్ నేను థర్స్డే మార్నింగ్ రికార్డ్ చేసినప్పుడు వీడియోలో చెప్పాను కమింగ్ డేస్లో ప్రైస్ అయినా పైకి వెళ్తుందని చెప్పేసి. సో మీకు చెప్తాను ఫ్రెండ్స్ ప్రైస్ ఎక్కడ నుంచి ఎక్కడ ఎక్స్ చేశాను. సో ఇది ఫ్రెండ్స్ మార్కెట్. ఈ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్లో ఉంది కదా 8,900 లెవెల్. సో ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి పైకి వెళ్తాను ఎక్స్పెక్ట్ చేశాను. ఎగ్జాక్ట్గా విత్ ఇన్ 2 డేస్లో టార్గెట్ హిట్ అయింది ఫ్రెండ్స్. సో టార్గెట్ కూడా మీకు గమనిస్తే నేను మార్క్ చేస్తాను. ఈ ఫ్రెండ్స్ టార్గెట్ యాక్చువల్గా 9,900 లెవెల్. సో వీక్లీ చార్ట్ గమనిస్తే మనకు సో ఈ 200 EMA అయింది కదా, 200 EMA దగ్గర మార్కెట్ రెసిస్టెన్స్ అవుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్ ఎగ్జాక్ట్గా చెప్పాలనుకుంటే మీకు 9,750 and 800 ఫ్రెండ్స్. సో ఈ లెవెల్ గ్యారెంటీ వస్తుంది ఎక్స్పెక్టేషన్. అట్లీస్ట్ ఒక 1 week to 10 days టైం అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ చూస్తే విత్ ఇన్ 2 డేస్లోనే టార్గెట్ హిట్ అయింది ఫ్రెండ్స్. ఈ క్యాండిల్ హై గమనించండి, 9,809 ఫ్రెండ్స్. ఈ క్యాండిల్ హై అనమాట, ఈ వీక్ హై. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫ్రెండ్స్ చెప్పినట్టు జరుగుతున్నందుకు. సో ఈవెన్ మనకి హవలీ చార్ట్ గమనిస్తే మార్కెట్ ఎక్కడ అనేది ఈఎంఐ లైన్స్ క్రాస్ ఓవర్ జరగలేదు, పాజిటివ్ సైన్ అనేది. సో 200 EMA అనేది ఒక మేజర్ సపోర్ట్, ఇది 50 days EMI ఫ్రెండ్స్. సో ఈ రెండు లైన్స్ అనేది ప్రైస్ అనేది ఎక్కడ ఈవెన్ 200 EMA దగ్గర సపోర్ట్ తీసుకుంటే కంప్లీట్గా 50 EMA సపోర్ట్ అనేది మార్కెట్ అనేది కంప్లీట్గా పైకి వెళ్ళింది ఫ్రెండ్స్. సో ఇది ప్రైస్ ఎక్కడ ఆగలేదు. ఈ లాస్ట్ 2 days ప్రైస్ కూడా గమనిస్తే మీకు యాక్చువల్గా స్వింగ్ హై ప్రైస్ ఇది స్వింగ్లో క్రియేట్ అయింది. ఇక్కడ 250 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుని ఇక్కడ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది హవర్లీ చార్ట్ ఇది. సో ఇక్కడ నుంచి మరీ న్యూ స్వింగ్ హై క్రియేట్ చేసింది స్వింగ్లో ఫ్రెండ్స్. మరి లేటెస్ట్ స్వింగ్ హై ఫ్రెండ్స్. ఇక్కడ మార్కెట్ అయితే నేను చెప్పిన టార్గెట్ టచ్ ఇక్కడ నుంచి ప్రైస్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఫ్రెండ్స్. ఇది ఫ్రైడే రోజు. సో ఇది థర్స్డే మార్నింగ్ ఇక్కడ ఉన్నప్పుడే ప్రైస్ అనేది నేను కంపల్సరీ ప్రైస్ ఎక్స్పెక్ట్ చేశాను ఫ్రెండ్స్. చెప్పినట్టు జరిగింది ఫ్రెండ్స్. సో కమింగ్ డేస్లో మార్కెట్ ఎక్కడ ఉంది అనుకుంటే ఈ క్యాండిల్ ఏదైతే ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫ్రెండ్స్. సో ఈ క్యాండిల్ అనేది కమింగ్ డేస్లో ఈ 9,900 లెవెల్, లెట్ సపోజ్ 10,000 లెవెల్ టచ్ చేసే అవకాశం ఉంది. బట్ ఆల్రెడీ మ్యాక్సిమం ప్రైస్ ర్యాలీ అయింది ఫ్రెండ్స్. సో మనము ర్యాలీ అయిన తర్వాత జనరల్గా ఏం జరుగుతుందంటే ప్రైస్ కన్సాలిడేషన్ అవ్వచ్చు, లేకపోతే ప్రైస్ ప్రాఫిట్ బుకింగ్ జరగవచ్చు. కన్సాలిడేషన్ అంటే అక్కడే ప్రైస్ మూవ్మెంట్ జరుగుతుంటుంది. ప్రాఫిట్ బుకింగ్ అంటే అక్కడ నుంచి ప్రైస్ అనేది కొంచెం కింద వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో నేను అనుకోవడం అయితే కమింగ్ డేస్లో లెట్స్ సీ ఫ్రెండ్ కన్ఫర్మేషన్ క్యాండిల్ ఫార్మేషన్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది ఎదర్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ కానీ నెక్స్ట్ వీక్ ఫ్రెండ్స్. సో ఈరోజు సండే యాక్చువల్గా, నెక్స్ట్ మండే నుంచి ఫ్రైడే లోపు కానీ ఆ తర్వాత వీక్స్ కానీ ఒక ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అనేది లేకపోతే హ్యామర్ ఫ్రెండ్స్. ఇక్కడ 200 EMA అయింది కదా, ఇక్కడ చూడండి ఈ రెడ్ కలర్ లైన్. సో ఈ లైన్ అనేది మార్కెట్ అనేది ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఏమైనా తీసుకుంటే కమింగ్ డేస్లో ఎన్గల్ఫింగ్ క్యాండిల్ కాకుండా ఇన్వర్టెడ్ హ్యామర్ ఫార్మేషన్ అవకాశం ఉంటుంది. సో లేకపోతే బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ కమింగ్ డేస్లో. చూద్దాం ఫ్రెండ్స్, ప్రైస్ మూమెంట్ బట్టి మీకు కమింగ్ డేస్లో నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఓవరాల్గా అయితే టార్గెట్ హిట్ అయింది ఫ్రెండ్స్, జస్ట్ 2 days ఫ్రెండ్స్. లెట్స్ సీ ఫ్రెండ్స్ కమింగ్ డేస్లో ప్రైస్ మూమెంట్ బట్టి మీకు నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.